వెల్కమ్ టు TS24 న్యూస్. తెలంగాణలో బారుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. నేడు కూడా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది ఎండలు మండిపోతాయని, వడగాలులు వీచే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. తెలంగాణలో బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి మొదటి వారంలోనే నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. బాణుడి బగబగలు తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. 10 తర్వాత రోడ్లపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు హైదరాబాద్ నగరంతో పాటు చాలా జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయని చెప్పారు. ముఖ్యంగా ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆకాశం పూర్తిగా నిర్మలంగా ఉండడం వల్ల సూర్యరశ్మి నేరుగా భూమిని తాకుతుందని, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తీవ్రమైన ఉక్కపోత, వేడి ఎక్కువగా ఉంటుందన్నారు. ఆ సమయంలో బయటకు రాకుండా ఉంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఎండ ప్రభావం మరీ ఎక్కువగా ఉండనుందని చెప్పారు. నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండం ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 36 డిగ్రీల మార్కును దాటాయని చెబుతున్నారు. నేడు ఈ జిల్లాల్లో పొడిగాలులు వీచే అవకాశం ఉందని, ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని చెబుతున్నారు. ఈ మేరకు ఎండ తీవ్రత నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఆహారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, తేలికపాటి, త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని, పండ్ల రసాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు తాగాలని, తద్వారా శరీరం డిహైడ్రేషన్ కు గురి కాదని అంటున్నారు. మసాలా ఫుడ్స్, మద్యం, సిగరెట్లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. అన్ని రంగాల్లోనూ వారిని అగ్రస్థానంలో నిలిపేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఆర్టీసీలో 1000 బస్సులకు మహిళలే యజమానులుగా ఉన్నారన్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని పథకాలు మహిళల పేరుతోనే ఉంటాయని, రానున్న రోజుల్లో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపడంలో మహిళల కృషి ఎంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. వారికి అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇవాళ హైదరాబాద్ JNTUలో నిర్వహించిన స్టాండ్ విత్ హర్ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ మహిళా సాధికారతపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. మహిళల రక్షణ, అభ్యున్నతి కోసం కేవలం చట్టాలు చేస్తే సరిపోదని చెప్పారు. ఆయా చట్టాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ప్రభుత్వాల బాధ్యత పూర్తిగా నెరవేరుతుందని అన్నారు. అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో మహిళల పాత్ర ఎంతో ఉందని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. అందుకే తమ ప్రభుత్వం మహిళల ప్రతిభను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు శక్తి మేర పదవులను కట్టబెట్టామని చెప్పారు. దాంతో పాటుగా ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళల పేరు మీదే అందిస్తున్నామని గుర్తు చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. దాంతో పాటుగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీలో 1000 బస్సులను నడిపిస్తున్నామని, వారిని వ్యాపార భాగస్వాములుగా మార్చామన్నారు. రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే తమ లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ వంటి ఖరీదైన ప్రాంతం పక్కనే మహిళా ఉత్పత్తుల విక్రయం కోసం ఇందిరా మహిళా స్టాల్స్ కు స్థలం కేటాయించినట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామీణ మహిళల ప్రతిభను యావత్ ప్రపంచానికి పరిచయం చేయడానికి వారు తయారు చేసిన స్థానిక ఉత్పత్తులను ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా విక్రయించేలా ప్రత్యేకంగా ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని మహిళలను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మన కుటుంబ సభ్యులను ఎవరైనా వేధింపులకు పాల్పడ్డప్పుడు, మన కుటుంబ సభ్యులకు చదువుకునే కళాశాలలోనో, ఉద్యోగం చేసుకునే ప్రాంతంలోనో, లేదా పబ్లిక్ ప్లేసెస్, రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, ఇంకెక్కడైనా సినిమా హాల్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన కుటుంబ సభ్యులకు జరిగే అసౌకర్యం కానీ, అవమానం కానీ మనం ఏ విధంగా ఆలోచన చేస్తామో
ఇతర ఆడపిల్లల పట్ల కూడా మనం అదే విధంగా ఆలోచన చేసి దానికి అవసరమైన నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అందరికీ సూచన చేస్తున్నా నేను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ఈ రాష్ట్రంలో మన మహిళల కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈరోజు మహిళలకు కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చినా మహిళ పేరు మీదనే ఇవ్వాలనుకుంటున్నాం. ప్రభుత్వం తరఫున ఇళ్ళ కేటాయింపు జరిగినా మహిళ పేరు మీదనే ఈరోజు ఇళ్ళ కేటాయింపులు జరుగుతున్నాయి. ఈరోజు చాలా పథకాలకు మహిళా పేరు మీదనే స్వయం సహాయక సంఘాలు 65 లక్షల మంది సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద 27,000 crores లాస్ట్ ఇయర్ మనం ఆర్థికంగా వాళ్ళు నిలబడాలి, ఆర్థికంగా వాళ్ళు నిలబడ్డప్పుడు ఈ సమాజంలో వాళ్ళకి గౌరవం దక్కుతుంది అని చెప్పి ఈరోజు మహిళా శక్తిని మనం ప్రోత్సహిస్తున్నాం. ఈరోజు హైటెక్ సిటీ అంటే మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ లేదా విప్రో లాంటి ఐటీ కంపెనీలే కాదు, ఆ పక్కనే ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ అని చెప్పి మహిళలకు ప్రపంచ స్థాయిలో వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను ప్రదర్శించడానికి 3 ఎకరాల స్థలాన్ని 100 కోట్ల రూపాయల విలువ చేసే వసతులను అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉండే తెలంగాణ మహిళలు తయారు చేసే ఉత్పత్తి చేసే వస్తువులను అమెజాన్ ప్లాట్ఫామ్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసి వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రపంచ స్థాయిలో ఈరోజు మార్కెటింగ్ చేసుకోవడానికి అమెజాన్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసింది. సోలార్ బిజినెస్ అంటే మనమందరం అదానీ అంబానీలే అనుకుంటున్నాం. ఈరోజు స్వయం సహాయక సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్లకు 1000 మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసి తెలంగాణ విద్యుత్ శాఖకు అమ్మే విధంగా ఈరోజు ఆర్థికంగా వాళ్ళను నిలబెట్టి ఈరోజు సోలార్ విద్యుత్ ఉత్పత్తి అదానీ అంబానీలతోని ఆడపిల్లలు పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అవకాశం ఇచ్చింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తే చాలామంది మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం మాత్రమే చేయగలరని భావిస్తున్నారు. కానీ ఆర్టీసీకి 1000 బస్సులను కొనుగోలు చేసి 1000 బస్సులకు తెలంగాణ స్వయం సహాయక మహిళలు యజమానులుగా మారి ఆర్టీసీకి ఈరోజు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి ఈరోజు వాళ్ళు బస్సులను పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నడుపుతున్న బస్సుల్లో 1000 బస్సుల భాగస్వామ్యం ఈరోజు మహిళల చేతుల్లో ఆర్థిక శక్తిని పెంచడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అవకాశం ఇచ్చింది. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాలలో ప్రభుత్వ స్థలాలను కేటాయించి పెట్రోల్ బంకులు నడపడానికి ఈరోజు ఆడపిల్లలకే స్వయంగా పెట్రోల్ బంక్స్ నిర్వహించడానికి ఈరోజు మహిళా శక్తి ఈరోజు మనం ప్రోత్సహిస్తున్నాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆడపిల్లలకు ఈరోజు ఆర్థికంగా నిలబడడానికి అవకాశం ఇచ్చినాం. అదే కాదు, దేశంలోనే మొట్టమొదటిసారి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తిని పోరాట స్ఫూర్తితో ఈరోజు మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. తెలంగాణలో రాబోయే ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక సమీక్ష నిర్వహించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పలు రకాల చర్యలు తీసుకుంటోందని అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పలు రకాల చర్యలు తీసుకుంటోంది. దీనిలో గతంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులు కొనుగోలు చేసే ట్రాక్టర్లు, ఇతర యంత్రాలపై వచ్చే 40% సబ్సిడీ నేరుగా కంపెనీలకు వెళ్లేది. దీనివల్ల నిధుల వినియోగంలో పారదర్శకత లోపిస్తోందని భావించిన ప్రభుత్వం ఇకపై ఆ సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే జమ చేయాలని నిర్ణయించింది. దీనివల్ల రైతులకు తమకు నచ్చిన నాణ్యమైన పనిముట్లను ఎంచుకునే స్వేచ్ఛ కలగడమే కాకుండా దళారుల ప్రమేయం తగ్గుతుంది. రాబోయే వానాకాలం సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60.60 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సాగు విస్తీర్ణం పెరగనున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విత్తనాలు వేసే సమయానికి ఎరువుల కొరత రాకుండా ఇప్పటి నుంచే బఫర్ స్టాక్ను జిల్లాల వారీగా సిద్ధం చేయాలని సూచించారు. నేల సారాన్ని పెంచేందుకు రైతులకు అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలను
విధానాలను ఏప్రిల్ నెలాఖరులోపు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ ఆధునీకరణలో భాగంగా ప్రతి గ్రామంలోని రైతు వేదికల ద్వారా రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతులకు సలహాలు ఇచ్చేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా ఏ పంట ఎంత విస్తీర్ణంలో ఉందో ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి దానికి అనుగుణంగా మార్కెటింగ్ సదుపాయాలను కల్పించనున్నారు. ఈ వినూత్న మార్పుల ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కాకుండా ప్రభుత్వ రాయితీలు అర్హులైన ప్రతి రైతుకు సక్రమంగా అందేలా మంత్రి తుమ్మల పటిష్టమైన యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీ ప్రక్రియ ఇప్పుడు మహిళా విభాగంలో చిచ్చురేపింది. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను అధిష్టానం నియమించడంతో ఇప్పటి వరకు ఆ బాధ్యతల్లో ఉన్న సునీతారావు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన తనకు తగిన గుర్తింపు ఇవ్వకుండా పక్కన పెట్టడంపై ఆమె అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. చాలా కాలంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో మార్పు ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ సునీతారావు తన పట్టు నిలుపుకుంటూ వచ్చారు. తన హయాంలో మహిళా విభాగాన్ని యాక్టివ్ గా ఉంచడంలో ఆమె సక్సెస్ అయ్యారని పార్టీ వర్గాల్లో పేరుంది. అయితే తాజాగా ఏఐసిసి ఎర్రబెల్లి స్వర్ణ పేరును ఖరారు చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన తనను ప్రభుత్వంలో కనీసం ఒక పదవి ఇవ్వకుండా తొలగించడం అవమానకరమని సునీతారావు భావిస్తున్నారు. సునీతారావు ప్రస్తుతం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిని ఆశిస్తున్నారు. అయితే ఈ పదవికి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. నిన్న మొన్నటి వరకు మేయర్గా ఉండి పార్టీ మారిన విజయలక్ష్మికి వెంటనే కీలక పదవి ఇవ్వడంపై సునీతారావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తనకంటే జూనియర్లకు ప్రాధాన్యత ఇస్తూ తనకు కేవలం కమిషన్ మెంబర్ పదవి ఇవ్వజూపడంపై ఆమె ఒక సీనియర్ నేత వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎర్రబెల్లి స్వర్ణకు ఇది పూలపాన్పు ఏమీ కాదు. ప్రస్తుతం పార్టీలో ఉన్న గ్రూప్ తగాదాలను చక్కదిద్దడం ఆమె ముందున్న మొదటి సవాలు. పదవుల భర్తీ విషయంలో మహిళా నేతల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించి అందరినీ కలుపుకొని పోవాల్సిన గురుతర బాధ్యత ఆమెపై ఉంది. ముఖ్యంగా సునీతారావు వంటి సీనియర్లకు బుజ్జగించి వారి సహకారం పొందేలా చేయడంలోనే ఆమె సక్సెస్ ఆధారపడి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గూడు లేని పేదల కోసం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో మొదటి దశ కింద ఇప్పటికే 3.60 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. నిర్మాణ దశలో ఉన్న ఇళ్లలో కనీసం 1,00,000 యూనిట్లను ఈ నెల 31వ తేదీలోపు పూర్తి చేస్తారు. నిర్మాణ దశలో ఉన్న ఇళ్లలో కనీసం 1,00,000 యూనిట్లను ఈ నెల 31వ తేదీలోపు పూర్తి చేసి లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు అందాల్సిన నగదు చెల్లింపుల్లో జాప్యం జరిగినా లేదా ఎక్కడైనా నిలిపివేసినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వచ్చే ఏప్రిల్ నెలలో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ పథకం కేవలం ఇళ్లు నిర్మించడమే కాకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. సొంత స్థలం ఉన్న పేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని విడతల వారీగా అందిస్తున్న విషయం తెలిసిందే. పనుల పురోగతిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఐటీ ఆధారిత వ్యవస్థను, మొబైల్ యాప్లను ప్రభుత్వం వినియోగిస్తోంది. దీనివల్ల నిధుల దుర్వినియోగం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అండ్ మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చేలా ప్రాధాన్యత కల్పిస్తున్నారు. కేవలం ఇల్లే కాకుండా ఆయా కాలనీల్లో రోడ్లు, విద్యుత్, తాగునీటి సదుపాయాల కల్పనకు కూడా ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సమయానికి ఇల్లు పూర్తి చేయడం ద్వారా వేలాది కుటుంబాలకు సొంతింటి కల నెరవేరనుంది. రైతు భరోసా పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందా? ఐక్యరాజ్య సమితి సైతం అభినందించిన పంట పెట్టుబడి సాయం అందించే ఈ పథకాన్ని ఖజానాకు భారంగా భావిస్తున్నదా? మాజీ సీఎం కేసీఆర్ ఆనవాలు చెరిపేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిజ్ఞలో భాగంగా లక్షలాది మంది అన్నదాతలను ఆదుకుంటున్న ఆ నగదు సాయంపై కక్ష గట్టారా అంటే ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలను విశ్లేషించినా అవును అని స్పష్టమవుతుందని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. సీజన్కు 9,000 కోట్ల చొప్పున ఏటా 18,000 కోట్లు ఇవ్వాల్సి ఉన్నదని అప్పో సప్పో చేసి ఖాతాల్లో నగదు జమ చేసిన రైతులు కేసీఆర్ పేరే తలుస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలోనూ ఈ పథకాన్ని దిక్కుమాలిన పథకమని ఈసడించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రైతు భరోసా బదులు పంట బోనస్ ను తెరమీదికి తెస్తున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే రైతు భరోసాను అస్తవ్యస్తం చేస్తున్నారని, ఇకపై రైతులకు భరోసా లేనట్టేనన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేసే క్రమంలో రైతు భరోసా పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ నేపథ్యంలో ఇటీవల సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగానే రైతు భరోసా పథకంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 99 రోజుల ప్రణాళికలో భాగంగా రైతులకు 2 పర్యాయాలు రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే రైతులు యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారని, జూన్ వస్తే వానాకాలం నిధులు జమ చేయాల్సి ఉంటుందని వివరించినట్లు తెలిసింది. దీంతో వారిపై రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారని, రైతు భరోసా ఒక దిక్కుమాలిన పథకమని, ఎవరో పెడితే దాన్ని కొనసాగిస్తున్నామని వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏడాదికి 18,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రయోజనం ఉండడం లేదన్నట్టు సమాచారం. అప్పో సప్పో చేసి తీసుకువచ్చి 1,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసినా కేసీఆర్ ఉన్నప్పుడు అట్లా ఇచ్చిండు, ఆయన ఉన్నప్పుడు ఇట్లా వచ్చాయి అంటూ మాజీ సీఎం కేసీఆర్ పేరే తలుస్తున్నారని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రైతు భరోసా స్థానంలో రైతు పండించిన అన్ని పంటలకు పంట బోనస్ పథకాన్ని అమల్లోకి తేవాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నదని చెప్పారట. ఈ మేరకు భరోసా వద్దు, బోనస్ ముద్దు అని అనుకూల రైతుల నుంచి వినతి పత్రాలు స్వీకరించాలని కలెక్టర్లకు సీఎం సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.